ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యిండు. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దల కోణంలో చూస్తే ఈ ఐబొమ్మ రవి చేసింది పెద్ద నేరమే కావచ్చు. ఎందుకంటే టెక్నికల్గా తన నాలెడ్జ్ని దొంగ పనులకు ఉపయోగించుండు, దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంత నష్టం కలిగింది అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ వాదన. అంతేకాదు ఈ ఇమ్మడి రవి వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి 13,000 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని చెప్తున్నారు. ఇవన్నీ కాకి లెక్కలే, ఎందుకంటే వాళ్ళ లెక్కలే తప్పు. మొత్తం ప్రతి చోట తప్పే, వసూళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే లెక్కలన్నీ తప్పే. అసలు ఆ లెక్కలు ఎవడు అడగడు, వాళ్ళు చూపించడు, అదంతా ఒక కాకి లెక్క. ఇది కూడా అందులో ఒక కాకి లెక్క. కానీ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అతని అరెస్టుకు సంబంధించి ఒక ఫేమస్ ఛానల్ యూట్యూబ్లో ఒక వీడియోని పెట్టింది. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్న ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్లు చూస్తే ఈ ఇమ్మడి రవి అరెస్ట్ వల్ల సాధారణ జనం మాత్రం హ్యాపీగా లేరు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ వీడియో కింద ఒక 900 కామెంట్లు వచ్చినాయి. 900 కామెంట్లో 800 పైచిలుకు కామెంట్లు రవికి సపోర్టివ్గా ఉన్నాయి. ఆ కామెంట్లు ఏందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తా, చూడండి. సినిమా థియేటర్లలో జరుగుతున్న దోపిడీతో పోలిస్తే ఈ దోపిడీ ఓ లెక్క. ఇది ఒక వ్యక్తి పెట్టిన కామెంట్. సినిమాకి వెళ్ళాలంటే సినిమా టికెట్ కాంచి పాప్కార్న్, కూల్ డ్రింక్లు, పార్కింగ్ ఇట్లా ప్రతి చోట దోపిడీనే. దాంతో పోలిస్తే రవిదేముంది, రవి మధ్యతరగతి వాళ్ళకి చాలా న్యాయం చేస్తుండు. ఇది ఇంకో కామెంట్. నెక్స్ట్, రాబిన్హుడ్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇంకోటి, మిడిల్ క్లాస్కి చాలా హెల్ప్ చేసావు బ్రో. థియేటర్ టికెట్కి 200, పాప్కార్న్కి 100, డ్రింక్ 50 రూపాయలు, టోటల్ 350 రూపాయలు పర్ హెడ్. అంటే నలుగురున్న ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళాలంటే మినిమం 1,500 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఒకప్పుడు నువ్వు మాకు మిగిల్చినావు, ఇప్పటి నుంచి మాకు అవకాశం లేదు. ఇది ఇంకొక కామెంట్. ఇంకొకరు, రవి రాక్స్, ప్రొడ్యూసర్ షాక్స్. ఇంకొక కామెంట్, ఓటీటీలో డబ్బులు పెట్టి సినిమా చూడలేని పేదోళ్ళకి ఈ రవి చాలా మంచి చేసిండు. ఇంకొక కామెంట్, మల్టీప్లెక్స్ల్లో కాదు సాధారణ థియేటర్లలో 10 రూపాయల పాప్కార్ను 100 రూపాయలు పెట్టి కొనలేని మధ్యతరగతి పేద ప్రజలకు అతను మహానుభావుడు. అంతే కదా, 10 రూపాయల పాప్కార్న్ని థియేటర్లలో 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంకొకడు, సిగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. అసలైన సైకో టెర్రరిస్టులు సినిమా ప్రొడ్యూసర్లే, వాళ్ళు అసలైన దోపిడీదారులు. ఇంకో కామెంట్. ఇంకోటి, ఆర్థిక నేరాలు చేసి దేశం విడిచి పారిపోయిన వాళ్ళని పట్టుకుంటే బాగుంటుంది. ఇతను మధ్యతరగతి వాళ్ళకి మంచి చేస్తుండు, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు? వాడు చాలా మందికి హీరో. కొంతమంది ప్రొడ్యూసర్లు ఇచ్చే అమ్యమ్యాల కోసం ఆశపడి వాడిని అరెస్ట్ చేసిర్రు. ఇంకొకరు, రవి ఏం కాదు, బీ స్ట్రాంగ్, నీ వెనక ఎంతోమంది ఉన్నారు, నువ్వు చట్టం ముందు నువ్వే గెలుస్తావు. మా పేదల వినోదదాతను అరెస్ట్ చేయకండి అయ్యా, విడిచిపెట్టండి అయ్యా, వెళ్ళి ఆ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది ఇట్లా ఆల్మోస్ట్ 900 కామెంట్లలో 800 పైచిలుకు కామెంట్లు రవికి సపోర్టివ్గానే వచ్చినాయి. ఇప్పుడు రవి మీద సినిమా ప్రొడ్యూసర్లు చేస్తున్న రకరకాల ఆరోపణలు, 13,000 కోట్లు మాకు లాస్ అయింది అని చెప్తున్నారు కదా. మరి వాళ్ళని ఇంత లాస్ చేసి అసలు ఇమ్మడి రవి ఏం సంపాదించిండు? అతని తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. వాళ్ళ సొంతూరులో ఒక చిన్న ఇంట్లో బతుకుతున్నారు. అట్లాగే భార్యతో విడాకులు తీసుకోబోతుండు. ఆమె కావాలని ఇతన్ని డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టడానికి రప్పించి పోలీసులకు పట్టించింది అనే వాదన కూడా ఉంది. అంతేకాదు ప్రతి నెల 30 లక్షల మంది ఇతని సినిమాలు చూస్తారంట. ఈ విషయాలు ఏవి అతని సొంత కన్న తండ్రికి తెలియదు. వాళ్ళకి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇతను సంపాదించి పెట్టింది ఏం లేదు. సో భార్యతో కూడా విడాకులు, ఒక సొంత ఫ్యామిలీ అంటూ లేదు. ఎక్కడో దేశం కానీ దేశంలో దొంగతనంగా ఒక అనామకుడిగా ఈ నెట్వర్క్ అంతా నడిపిస్తున్నాడు. మరి ఒకవేళ ఏం సంపాదించుండు? సంపాదిస్తే దీనివల్ల అతనికి వచ్చిన సుఖమేంది? ఎవరికి ఉపయోగపడ్డట్టు? ఇంత దారుణమైన బతుకుతూ ఎందుకు ఇంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసుకుండు? తెలుగు సినీ నిర్మాతలు, హీరోల మీద ఇతనికి ఏమైనా కక్ష ఉందా, లేదంటే అతనికి ఇది ఒక ఫ్యాషనా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.